హాయ్ అండి. మినప వడలు ఆయిల్ పట్టుకుంటున్నాయని చేయడమే మానేస్తూ ఉంటారు. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. 2 కప్స్ మినపగుండ్లు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అందులో వాటర్ వేసుకొని 5-6 అవర్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 6 అవర్స్ నానబెట్టిన మినపగుండ్లని మిక్సీలో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో మిర్చి రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి, ఆనియన్స్. ఇందులో అల్లం తురుము కూడా వేసుకోవాలండి. అల్లం తురుము కూడా వేసుకోవడం వల్ల వడ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్ర, సాల్ట్, మిర్చికి తగ్గట్టు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. వేసినట్టు వేసుకోవాలి బేకింగ్ సోడా. నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు ఇడ్లీ రవ్వ 2 కప్స్ మినపగుండ్లకు 1/2 కప్పు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల వడ అయితే ఆయిల్ పట్టుకోకుండా చాలా బాగా వస్తాయి. ఈ బ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాక నైట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. మార్నింగ్ లేచాక వడ చేసుకునే ముందు 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వడ బ్యాటర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది. మనం చేతితో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక వడ వేసేసుకోవాలండి. ఆయిల్ పట్టుకోకుండా బాగా వస్తాయి. చేతితో వేయడానికి భయపడే వాళ్ళకు ఇలా అన్నం కలిపే స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ పైన కూడా ఇలా వడ వేసుకోవచ్చు, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. లేదు అంటే చాయ్ జల్లెడ, ఈ జల్లెడ పైన కూడా ఇలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ చిల్లుతుంది, చేయికి ఆయిల్ తలుగుతుంది, ఆయిల్ మీద పడుతుంది, ఆయిల్లో వేయడానికి భయపడే వాళ్ళకు ఈ చాయ్ జల్లెడ పైన ఇలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవడం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈజీగా భయపడకుండా వేసుకోవచ్చండి. ఈ ట్రిక్స్ అయితే ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అన్ని వడలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన రెడ్గా అవుతాయి కానీ లోపట ఉడకవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్గా ఉండే మినప వడలు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో రాని వాళ్ళు అయితే చూసి నేర్చుకుంటారు కదా అని నా అభిప్రాయం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.